ఎటువంటి దేవుణ్ణి సంసోను, ఎటువంటి దేవుణ్ణి సౌలు సేవించేవారో తెలుసా? సైన్యములకు అధిపతియగు యెహోవా, ప్రపంచాన్నే పరిపాలించే దేవుడైన యెహోవాను సేవించిన వారండి. పాపానికి తావిచ్చి, అవిధేయతకు తావిచ్చి అపకీర్తిని తెచ్చుకున్నారండి. పేరును పాడు చేశారు, దేవుని నామానికి అవమానం తీసుకొచ్చారు. ఈ సైన్యములకు అధిపతియగు యెహోవా ఎటువంటి వాడో తెలుసా? దావీదు ఆ యెహోవాను ఆధారం చేసుకుని నేను వెళ్ళి గొల్యాతును చంపుతానంటే దేంతో చంపాడో తెలుసా? చిన్న రాయి తీసుకుని చంపి పడేశాడండి. చిన్న రాయి తీసుకొని గొల్యాతును ఒకే ఒక్క దెబ్బతో చంపేశాడు. ఎటువంటి దేవుణ్ణి దావీదు సేవించాడో తెలుసా? ఒక చిన్న రాయితో శత్రువుని చంపగలిగిన దేవుడిని నేను కలిగి ఉన్నాను అని ఫిలిష్తీయులకు తెలియచేశాడు. దావీదు ఉన్నంతకాలం ఫిలిష్తీయులు భయపడి చచ్చారు. కారణం తెలుసా? దావీదునకు యెహోవా తోడై ఉన్నాడు. నీ శత్రువులు నీకు భయపడాలంటే, నీ జోలికి రాకుండా ఉండాలంటే దేవుడు నీకు తోడుగా ఉండాలి. దేవుడు నిన్ను విడిచిపెట్టాడు అనే విషయం సైతాను గ్రహించాడు అంటే విన్నో అమాంతంగా తీసుకొచ్చేస్తాడు. ఆపదలు తీసుకొచ్చేస్తాడు, అపజయాన్ని తీసుకొచ్చేస్తాడు, అపవిత్రతను తీసుకొచ్చేస్తాడు. అడ్డమైన పనులు నువ్వు చేసినప్పుడు వీటన్నిటిని తీసుకొచ్చి నీకు అడ్రస్ లేకుండా చేసేస్తాడు. జాగ్రత్త. చచ్చిపోయిన తరువాత కనీసం సరైనటువంటి సమాధి కార్యక్రమాలు కూడా లేని స్థితికి చేరిపోయాడు.